ఇప్పుడు మన ఐటమ్ వచ్చేసి ఎగ్ నూడిల్స్, ఎగ్ రైస్, చికెన్ నూడిల్స్, చికెన్ రైస్. దానికి కావాల్సిన పదార్థం ముందుగా మనము క్యారెట్, క్యాబేజీ, బీర్నీస్ ఈ విధంగా చిన్నగా కట్ చేసుకోవాలి. దాంతోపాటు కొత్తిమీర, పుదీనా. ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కారం, ఉప్పు, అల్లం పేస్ట్. సో మీరు చూస్తున్నారు కదా, ఇవి తీసుకోవాల్సిన ఐటమ్స్. కరివేపాకు, చికెన్ మంచూరియా, కొత్తిమీర, అదేవిధంగా గ్రీన్ చిల్లీ సాస్, అదేవిధంగా నూడిల్స్. ముందుగా చికెన్. ఫస్ట్ ముందు చికెన్ కాస్త రోస్ట్ అయిన తర్వాత ఎగ్ సార్. ఆ తర్వాత ఒక 30 పిడికడు బీన్స్, క్యారెట్ సన్న కట్ చేసినాక 30 పిడికడు బీన్స్, క్యారెట్. మూడోది ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే సార్. రైస్ ఫుల్ అవసరం లేదు దీనికి, ఇట్లా వస్తుంది అంతే చాలు. ఓకే సార్. రైస్ తిప్పిన తర్వాత ఇప్పుడు కొలతలు మీరు కారం 30 టేబుల్ స్పూన్ కారం గుర్తుపెట్టుకొని 30 టేబుల్ స్పూన్ కారం. ఓకే సార్. 30 టేబుల్ స్పూన్ సాల్ట్. ఓకే సార్. 30 టేబుల్ స్పూన్ టేస్టింగ్ సాల్ట్. ఓకే సార్. ఇది 30 టేబుల్ స్పూన్, ఇది 30 టేబుల్ స్పూన్, ఇది 30 టేబుల్ స్పూన్. చికెన్ మసాలా వచ్చేసి ఫుల్ టేబుల్ స్పూన్. చికెన్ మసాలా వచ్చి ఫుల్ టేబుల్ స్పూన్. కారం 30 టేబుల్ స్పూన్, సాల్ట్ 30 టేబుల్ స్పూన్, టేస్టింగ్ సాల్ట్ 30 టేబుల్ స్పూన్, చికెన్ మసాలా వచ్చేసి ఒక్కటే టేబుల్. ఇందులో 30 దేనికైనా ఎగ్ కానీ వెజ్ కానీ రైస్ కొలత ఇదే. ఇక మీరు 2 ప్లేట్లు వేసుకుంటే డబల్ వేసుకోవాలి. స్పైసీ అంటే ఒకవేళ కస్టమర్ స్పైసీ అడిగితే చికెన్ మసాలా పెంచాలి తప్ప కారం పెంచొద్దు. ఓకే సార్. సోయా సాస్ ఒక రౌండ్ ఇట్లా అనుకోవాలి సార్, అంతే. ఓకే సార్. ఒక రౌండ్. వెనిగర్ మెయిన్ ఇది, అది కూడా ఒక రౌండ్ ఇట్లా అనుకోవాలి. సోయా సాస్, వెనిగర్. లాస్ట్లో కరేపాకు, కొత్తిమీర ఎండించాడు. స్ప్రింగ్ ఆనియన్ బోల్ తీసుకుంటాం. ఎగ్ రైస్ రెడీ. తలా ఒక స్పూన్ ఇస్తాయి. ఎగ్ రైస్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం టేస్ట్ చూద్దాం.